కాళేశ్వరంలో కన్నేపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మీకు చెప్పి ఉపద్రవం జరిగిందా? అక్కడ కూడా ఏమన్నా ప్రభుత్వము ఏమైనా చేసిందా? అది జరిగిన సంఘటన అక్కడ అనుకోకుండా వచ్చిన వరద. మరి ఆ రోజు మీరు పోనిచ్చిండ్ర కాళేశ్వరం దగ్గరికి? కనీసం మీరు టూరిస్ట్ లాగా అందరినీ గవర్నర్ గారి నుంచి మొదలు పెడితే ఇతర దేశాల వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా బస్సులు ఇచ్చి పంపించి టూరిజంగా కాళేశ్వరం చూసినామని పంపించింది. కానీ ప్రతిపక్ష నాయకులుగా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడికి వెళ్ళనిచ్చిండ్రా? లేదు. ఇతరత్ర ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ మా ఉద్యమకారులు కానీ లేదంటే కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కానీ అక్కడికి వెళ్లి చూసి వస్తామంటే పోనిచ్చిండ్రా? మీకు మాకుండే తేడా అది. దానికి ఎంత ఖర్చు పెట్టిండ్రు ఏంటి అనేది చరిత్ర చెప్తుంది. ఎస్ఎల్బీసీని మీకు ఎందుకు అన్యాయం చేసిండ్రు? ఇప్పుడు మీ వల్లనే ఇప్పుడు అది ఇలా మూలబడిపోయి మొత్తం అదొక పడాగుపడ్డ క్షేత్రంగా ఉండబట్టే ఇలాంటి ఉత్పాతం జరిగిందనేది అందరు అంటున్న పరిస్థితి. అది పక్కన పెట్టేసి మీరు అక్కడికి పోనీయరు, మమ్మల్ని ఇక్కడికి పోనీయరు, ప్రభుత్వ వైఫల్యము నిజంగా పట్టించుకుంటే ఇట్లా అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా పొంతన లేని సమాధానాలు, పొంతన లేని చర్చలు. ఇప్పుడు ఆ జరిగిన సంఘటనలో ఆ 8 కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనే అంశం మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రెస్క్యూని ఈజీగా రిజాల్వ్ చేసి దాన్ని మళ్లీ పని మొదలు పెట్టేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.